యాక్టర్ శివాజీ మాట్లాడిన మాటలు మీరు అందరు వినే ఉంటారు. దాని గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి అండ్ చాలా డిబేట్స్ పెట్టుకుంటున్నారు, అన్నీ పెట్టుకుంటున్నారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది ఒకసారి వినండి. ఇప్పుడు ఆ వీడియో చూశారు కదా, ఆ అమ్మాయి పేరు నుపుర్. చాలా మందికి తెలిసి ఉంటుంది, అలానే చాలా మందికి కూడా తెలిసి ఉండదు. సెప్టెంబర్ 2025లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అట్ లివర్పూల్లో జరిగిన దాంట్లో ఆమె సిల్వర్ మెడల్ కొట్టిందనమాట. అయితే ఆమె తర్వాత మీడియాతో మాట్లాడేటప్పుడు నెక్స్ట్ జరిగే నవంబర్లో జరిగే టోర్నమెంట్లో నేను సిల్వర్ కొడతా అని చెప్పింది. ఇంకా చూడండి, ఆమె మీద ఓవర్ కాన్ఫిడెన్స్ అని, ఇదంతా యారగెన్స్ అని ఎన్ని మాటలు అందంటే ఇంటర్నెట్ మొత్తము. అయితే నిజంగానే 2025 నవంబర్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ నోయిడాలో జరిగితే ఆమె గోల్డ్ కొట్టింది, చెప్పినట్లు కొట్టి చూపించింది. దాని తర్వాత మాట్లాడేటప్పుడు మళ్ళీ తను చెప్పిందనమాట, నాకు ఒక నెల నిద్ర పట్టలేదు, ఎందుకంటే అంతలా తిట్టారండి తనని ఇంటర్నెట్లో. నిద్ర పట్టలేదు, కానీ పట్టుదలతో విన్ అయింది అన్న మాట నిలబెట్టుకుంది. तो इस गोल की बहुत ज्यादा जरूरत थी, क्योंकि मेरी नींद उड़ी हुई थी पूरे 1 महीने से, क्योंकि जब भी मैं सोचती थी तो वही जो मेरी लिवरपूल की फाइनल फाइट थी वही रिमाइंड होती थी कि तुमने वहाँ पे हारा था. तो ये गोल सर बहुत जरूरी था मेरे लिए. బాక్సింగ్ గేమ్, ఈమె ఒక అమ్మాయి, ఇండియన్ అమ్మాయి, బాక్సింగ్ గేమ్లో ఎక్కడైతే అసలు వేరే గేమ్స్ ఏవి పెద్ద ప్రాచుర్యం పొందవో, క్రికెట్ తప్ప, అక్కడ మళ్ళీ బాక్సింగ్ గేమ్లో ఛాలెంజ్ చేసి, ఛాలెంజ్ ఇన్ ద సెన్స్ నేను కొడతాను, నా దేశం కోసం తీసుకొస్తానని చెప్పి కొట్టింది. ఇప్పుడు ఇదొకసారి చూడండి. The fighting pride of India, Neeraj Goyat. India has never produced a world boxer because they suck. Every boxer from India sucks. Bharat Mata ki! Bharat Mata ki! Bharat Mata ki! Everyone knows big machines, bulldozers, right? I am the only machine here. I am the driver of that kind of machine. Just want to tell, there is one more guy who says he's a real top G, but I just want to say, like, he's lot of time he's talking shit about my country, about India. He said like Indian smells like curry, so he's a very wrong. I just want to show that kind of people, like Indians are real top G. Neeraj Goyat is real top G. మీరు ఇప్పుడు వీడియోలో చూసిన అతని పేరు నీరజ్ గోయల్. ఇతను ఒక బాక్సర్, ఒక బాక్సింగ్ ఛాంపియన్షిప్, ఒక టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిన అతన్ని ఒక అమెరికన్ బాక్సర్ ఇండియా సక్స్, ఇండియా మంచి బాక్సర్ని తయారు చేయలేదు అని చెప్పి చాలా అవమానిస్తే అతను నిలబడి, ధైర్యంగా నిలబడి కౌంటర్. డిసెంబర్ 20న దుబాయ్లో జరిగింది మిస్ ఫిట్స్ బాక్సింగ్ ఈవెంట్. నీరజ్ అనే అతను ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసి యునానిమస్గా అమెరికన్ మీద, ఎవరైతే ఇండియన్ని కమెంట్ చేశాడో ఆ అమెరికన్ మీద గెలిచాడు. మళ్ళీ అల్లాటప్పగా గెలవల, యునానిమస్గా అన్ని గేమ్స్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన అన్ని గేమ్స్లో అతను గెలిచాడు. ఇతను కూడా గేమ్కు ముందు చాలా కాన్ఫిడెన్స్గా నిలబడి ఇండియాకి సపోర్ట్గా మాట్లాడాడు. ఇండియా గురించి చీప్గా మాట్లాడుతున్న అతనికి ఛాలెంజ్ విసురుతూ మాట్లాడాడు. మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించారు. దేశంలో యువత ఎంతో కష్టపడి ఛాలెంజ్లు చేస్తూ కాన్ఫిడెన్స్తో ఆ ఛాలెంజ్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తుంది. ఎక్కడెక్కడో మారుమూల ఏమేమి గేమ్స్, ఈ గేమ్స్కి ఆదరణ లేని గేమ్స్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు కష్టపడి. ఆ ఛాలెంజ్లు చేసి, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా దృష్టిలో కాన్ఫిడెన్స్. పడిపోయినా మళ్ళీ లెగుస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే ఇంకా మనం సినిమా వాళ్ళు మాటల్ని, అవి వాటి గురించి డిస్కషన్ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకొని ఆ పిచ్చి పంచాయతీలతో మన జీవితాన్ని నాశనం చేసుకుందామా? ఏంటండి అవి జస్ట్ సినిమాల గురించి మనకి ఎంటర్టైన్మెంట్ అంతే. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక డబ్బులు తీసుకుంటారు, అక్కడ ఏం చేయమంటే అది చేస్తారు. మనము ఎంటర్టైన్ అవడం కోసం టైం పాస్కి డబ్బులు ఇచ్చి ఒక టికెట్ ఇచ్చి చూసుకుంటాం అంతే. చెత్త మాటలు ఇవే జనంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి డిస్కషన్ పెట్టాల్సిన మాటలు ఇవే. ఏది ఇంపార్టెంట్ అసలు ఇక్కడ? అమ్మాయి అక్కడ బాక్సింగ్లోకి వెళ్ళి గెలిచింది, ఆ గెలుపు గురించి మాట్లాడుతున్నాం, బట్టల గురించి మాట్లాడుతున్నామా? అబ్బాయి ఒక్కడు నుంచొని ఎదిరించి మాట్లాడి వచ్చాడు. దేని గురించి మాట్లాడుతున్నాం అసలు మనం ఇక్కడ? ఏది ఇంపార్టెంట్? దేని గురించి డిస్కషన్స్ పెట్టుకోవాలి? ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, ఇవన్నీ సినిమా ప్రమోషన్స్ కోసం జరుగుతున్నాయండి. అవి తెలియనంత పిచ్చి జనం అయిపోయారు మన యూత్ కానీ మనం కానీ. యువతని సాధించే దిశగా నడిపించకుండా యువతని బట్టల గురించి మాట్లాడే దిశగా,
ఏంటండి కుళ్ళు జోకులు వేసుకొని ఒక అబ్బాయికి అమ్మాయి వేషం వేసుకొని లావుగా ఉందని చెప్పి ఏడిపించి నల్లగా ఉందని చెప్పి ఎక్కిరిస్తే ఈ పిచ్చి నవ్వులు నవ్వుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు. ఏది ఫ్రీడమ్? అబ్బాయి అయినా అమ్మాయి అయినా తనకు అనుకున్న గేమ్లు, అనుకున్న చదువు ఏదో ఒకటి చదివి అందులో కష్టపడటం, గెలవటం అంటే కష్టపడటం, అది ఫ్రీడమ్. మీరు ఈ పిచ్చిలో పడకండి. సినిమా ఎంటర్టైన్మెంట్ అంతే, డబ్బులు తీసుకొని చేస్తున్నారు వాళ్ళు. మనం డబ్బులు ఇచ్చి మనకి ఎప్పుడన్నా మైండ్ ఫ్రెష్నెస్ కోసం మనం వెళ్ళి చూస్తున్నాం అంతే. అంతకన్నా మీ జీవితంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఎన్నో గొప్ప విషయాలు జరుగుతున్నాయి. అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఎంతో మంది గొప్ప యువత దేశాని కోసము, వాళ్ళ కోసము, వాళ్ళ కుటుంబం కోసం చాలా మంచి పనులు చేసి ముందుకెళ్తున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, వాళ్ళ గురించి డిస్కషన్స్ పెట్టుకోండి, వాళ్ళ గురించి మాట్లాడుకోండి. మిగతా ఏవి మాట్లాడుకోండి. సినిమాల ప్రమోషన్స్ కోసము ఈ చీప్ ట్రిక్స్, లేకపోతే బాడీ షేమింగ్ దగ్గర ఎకిల్ నవ్వులు నవ్వుతా ఇక్కడికి వచ్చి మాత్రం ఫ్రీడమ్ గురించి మాట్లాడటము, ఇది ఎప్పటికీ అంతులేని టాపిక్ అండి. ఎందుకంటే బట్టల గురించి జరిగే రేపులు జరగట్లేదు, అది నిజం. చిన్న పాపలో బట్టలు ఏం ఉన్నాయండి అని వాళ్ళు రేపు చేయడానికి. సో ఇది అంతులేని టాపిక్ అన్నమాట. అమ్మాయికి మర్యాద గౌరవం అనేది స్వతహాగా నేర్పించాలి, అది ఇంటి నుంచి రావాలి. అది మనము చెయ్యాలి అంటే అసలు మనం ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాల గురించి, సినిమాల ప్రమోషన్స్, హీరోలు హీరోయిన్లు ఎక్కడికి పోతున్నారు ఎగబట్టము, వీటి గురించి కాదు. ఎవరు ఎక్కడ దేశం కోసము, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసము ఎలా ఫ్రీడమ్గా ధైర్యంగా బయటకు వచ్చి ఏం పోరాడుతున్నారు ఇవి తెలుసుకోండి. ఈ విషయంలో నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. పనికి రాని టాక్టిక్స్తో మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఇదే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్న విషయం మీద కింద కమెంట్ చేయండి. పిచ్చి విషయాలతో టైం వేస్ట్ చేసుకోకుండా అందరు సంతోషంగా ఉండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని మంచిగా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.